నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక ఘట్టం. చాలా విశాలమైనటువంటి దృక్పథంతో దేశ సమగ్ర అభివృద్ధితో పాటు భారత్ నిజమైన పౌరుల హక్కుల కోసం ఈ పార్టీ పుట్టింది. బీజేపీకి మూలరూపమైన జనసంఘను 1951లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు. వారి ప్రధాన ఉద్దేశం స్వతంత్ర పోరాట సమయంలో, దేశ విభజన సమయంలో జరిగిన అనేక సంఘటనలు హిందువులకు చాలా నష్టం కలిగించాయి, చాలా బాధలు మిగిల్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం, మరి భారత్ను ఒక సాంస్కృతిక ఏకతా దేశంగా నిలబెట్టాలనేది దాని ఉద్దేశం. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ఆనాటి నుండి ఉన్నవే. అందుకే హిందుత్వానికి ప్రాధాన్యతనివ్వడం, జమ్మూ కాశ్మీర్లో ఉన్నట ప్రత్యేక ప్రతిపత్తి 370 ఆర్టికల్లకు వ్యతిరేకంగా ఉండటం, దేశ సమగ్రంగా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు నాటి నాయకులు. అలాగే దేశ విభజన తర్వాత భారత్లోని హిందువుల రక్షణ, హక్కులను కాపాడటం అనే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. అదే సమయంలో నాడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ పార్టీ అవసరమని తలిచారు. 1952 సాధారణ ఎన్నికల్లో పాల్గొని 2 లోక్సభ సీట్లు గెలిచారు. 1967లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ప్రధాన భాగస్వామిగా మారారు. అలాగే 1975-77లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. 77లో ఇతర విపక్షాలతో కలిసి జనతా పార్టీ ఏర్పడి మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసంఘ కీలక పాత్ర వహించింది. 1980లో జనతా పార్టీ విచ్ఛిన్నం కావడంతో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనసంఘ్ పేరును నాటి దేశ అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీగా మార్చారు. ఆనాటి నాయకుడైన వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీ, నానాజీ దేశ్ముఖ్ ప్రముఖులు. భారతీయ జనతా పార్టీ ప్రథమ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి. పార్టీ పేరు మారింది, కానీ జనసంఘ ఆశయాలను కొనసాగించదలిచింది. నేడు కూడా అదే అవసరమైంది. పార్టీలో ఎదుగుదల నెమ్మదిగా ప్రారంభమైంది. 1984 లోక్సభ ఎన్నికలలో కేవలం 2 సీట్లు గెలిచింది, అయినా నిరుత్సాహపడలేదు. అలాగే 1989లో బీజేపీ మద్దతుతో వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. 1991లో రామ జన్మభూమి ఉద్యమం లాల్కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో నడిచింది. ఆనాటి ఎన్నికలలో 120 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అదేవిధంగా 1996లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచి మొదటిసారిగా ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూర్చున్నారు. కానీ మిత్రద్రోహం వల్ల 13 రోజులకి దిగిపోవాల్సి వచ్చింది. 1998-2004 మధ్య ప్రధానిగా మళ్ళీ వాజ్పేయి గారు పీఠమెక్కారు. ఈ కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన కాలంలో ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హై నెట్వర్క్ కానీ, టెలికాం విప్లవం కానీ, విదేశీ పెట్టుబడులు కానీ, అణుపరీక్షలు కానీ, విద్య ఆరోగ్య విషయాలు కానీ అనేక అంశాల్లో చాలా కీలకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. అలాగే 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అలాగే 2009లో కూడా ఓటమి చవిచూసింది. అయినా కూడా కార్యకర్తల్లో, నాయకుల్లో ఎలాంటి నిరుత్సాహం కనపడలేదు. 2014లో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అద్భుతమైన 282 సీట్లతో విజయాన్ని సాధించారు. ఈ కాలంలో కూడా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, పథకాలు తీసుకొచ్చారు. జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, నోట్ల రద్దు, పన్నుల ఏకీకరణ, సర్జికల్ స్ట్రైక్ లాంటి అనేక కార్యక్రమాలు ఈ కాలంలో చేశారు. 2019లో కూడా మోడీ ప్రభుత్వం 303 సీట్లతో అధికారంలోకి వచ్చింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ కళ, ఆయన లక్ష్యమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయటము వారి ఆత్మకు శాంతి చేకూర్చింది. అలాగే రామ మందిరం మీద సుప్రీంకోర్టు అనుకూల తీర్పు రావటం, నిర్మాణం జరగటం కూడా మొదలైంది. మరి ముఖ్యమైన సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం తెచ్చారు. ఆత్మనిర్భర్ భారత్, అలాగే కరోనాను 2 ఏళ్ల పాటు ఎదుర్కొని 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వటము, అట్లాగే 145 కోట్ల జనానికి కరోనా వైరస్ను ఫ్రీగా ఇవ్వటము, అలాగే అనేక పేద దేశాలకు కూడా కరోనా వైరస్ను తగ్గించడానికి వ్యాక్సిన్ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. అలాగే అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాలైన హైవేలు, రోడ్వేస్, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా అద్భుత రీతిలో కొనసాగుతున్నాయి. 2004-29 మధ్య మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏతో. ఈ సమయంలో నిన్నటికి మొన్న జరిగిన వక్ఫ్ సవరణ లాంటి అద్భుతమైనటువంటి బిల్లు కూడా తీసుకొచ్చి దాన్ని పాస్ చేయించుకోగలిగారు.
భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్రంలోనే కాక 16 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా ఉంది. 5 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలతో ఉన్నాయి. 70% రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. పైన పేర్కొన్న పథకాలే కాక అనేక రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది. 2014-24 మధ్య అనేక కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి పథకాలు ముందుకు తెచ్చింది. వీటిల్లో స్వచ్ఛ భారత్లు అయితేనే, ఉజ్వల యోజన అయితేనే, జలజీవన మిషన్ ద్వారా అయితే ప్రతి ఇంటికి బిజిలీ పథకం అయితేనేమి, గృహ యోజన పథకం అయితేనే, 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ కూడా వైద్య సదుపాయాలు అయితేనేమి, పేదరికం తగ్గించడం. ఈరోజు నీతి ఆయోగ లెక్కల ప్రకారం కేవలం 16.4% పేదరికం ఉంది. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో ఈరోజు 31,180 కిలోమీటర్లు కొత్తగా ఈ 10 ఏళ్లలో వేశారు రైల్వే లైన్లు. అదేవిధంగా జాతీయ రహదారుల విస్తరణ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఆనాడు 12.1 కిలోమీటర్ రోజుకి వేస్తే ఈరోజు 36 కిలోమీటర్లు వేస్తున్నారు. ఈ 9 ఏళ్లలో 50,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేశారు. అలాగే నేడు భారత్ 63.73% రోడ్లతో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అలాగే విమానాలు కూడా 400 నుంచి 750 పెరిగాయి. అలాగే విమానాశ్రయాలకు కూడా 74 నుంచి 154 పెరిగాయి. ఈ విధంగా అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. విదేశీ వ్యవహారంలో నేడు భారత్కు ఒక గుర్తింపు ఉంది, అలానే మర్యాదలు ఉన్నాయి. బీజేపీ పార్టీ 18 కోట్ల ప్రాథమిక సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. దేశ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పార్టీ, ప్రభుత్వం 2 పనిచేస్తూ ఉన్నాయి.